దేవి నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఈ జూన్ మాసం మొదటి ఆదివారంలో మనందరినీ సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తూ దేవి నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన మాసం అంతా కూడా మనల్ని ఆయన కృపలో ఆయన యొక్క కాపుదలలో భద్రపరిచి నూతన మాసం జనవరి మాసం జూన్ మాసం మొదటి ఆదివారంలో పునరుత్థాన దినంగా మనల్ని ఏర్పాటులోనికి నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే త్వరగా నేను చాలా త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. మీరు అలర్ట్గా ఉండడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, అయ్యా మాతో మీరు మాట్లాడే దేవుడు, నీ పునరుత్థాన దినము నాయన నీ మాట మా యొద్దకు తీసుకొని వస్తుంది. సంఘముగా కుటుంబముగా మేము కూడుకొని ఉన్నామయ్యా. నీరసించి విసికి వేసారి అయ్యా దుఃఖములో, వేదనలో, రోగములో, నిట్టూర్పులో, అప్పులో మేమున్నామేమో అయ్యా. నీ వాక్కు మమ్మల్ని లేవనెత్తాలి, నీ వాక్కు మమ్మల్ని బ్రతికించాలి, నీ వాక్కు మమ్మల్ని అన్ని విధాలుగా ఆదరించి బలపరచునట్లుగా తండ్రి నీ బలమైన శక్తి కలిగిన జీవపు వాక్కు విడుదలగులుగా అక్కడి మేము ప్రార్థిస్తూ సమస్తాన్ని మీకు అప్పగించుకుంటూ మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పక్కనున్న వారిని చూడండి, నవ్వుతూ చూడండి. వాక్యం వినడానికి రెడీగా ఉన్నవారిని అడగండి. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు పెట్టినటువంటి వాగ్దానము మరొకసారి మనం చదువుకొని ముందుకెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఈరోజు ప్రభు బల్ల ఆయన శరీరము అనే రొట్టెను, ఆయన రక్తము అనే ద్రాక్షారసమును ఈరోజు భుజించి పానము చేయబోతున్నాం. దాని గురించినటువంటి ప్రత్యేకతను మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము. హల్లెలూయా. బాప్తిజం తీసుకొని ఆయన రక్తంలో కడగబడి బాప్తిజం తీసుకొని ఇప్పుడు మనము ఆయన శరీరం అనే రొట్టెను, ఆయన రక్తం అనే ద్రాక్షారసాన్ని పానము చేయబోతున్న బిడ్డలకే వర్తమానం అనుకుంటున్నారేమో కానీ రాబోతున్నటువంటి తరానికి బాప్తిజాలు తీసుకోలేదు, ఇంకా టైం ఉందన్న వాళ్ళకి త్వరగా ఈ మెసేజ్ మిమ్మల్ని బాప్తిజంలోనికి నడిపించబోతుంది. చప్పట్లు కొట్టి దేవి నామాన్ని మహిమపరచండి. మీ మైండ్, మీ స్పిరిచువాలిటీ, మీ ఆత్మీయత ఎదుగుదలలోనికి తీసుకువచ్చే ఆత్మీయ సందేశము. ఆమేన్, హల్లెలూయా. నా ఆహారము, నా రక్తము, పానము, భోజనము భుజించి తిన్నవాళ్ళు ఎక్కడుంటారట? నేను వారి యందు, వారు నా యందు నిలిచి ఉంటారట. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. ఎక్కడ నిలిచి ఉంటాము? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ఆయనలో, ఆయన నాలో నిలిచి ఉంటాడని చెప్తున్నాడు. ఎక్కడ నిలిచి ఉంటామనే మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి నెల మొదటి ఆదివారము ఆయా సంఘాలైతే ప్రతి ఆదివారం కూడుకుని మరి ప్రతి ఆదివారం ఆయన రక్తము, ఆయన శరీరాన్ని తింటూ ఉంటారు. మరి ప్రతి ఆదివారం మనం తీసుకోవాలని కూడా అనుకుంటాం, కానీ సమయము మరి సరిపోకనో మరి సమయాన్ని మరి ప్రతి ఆదివారం అయితే ఒక ప్రత్యేకంగా ఉంటుంది అని దైవజనుడు అనుకొని మరి ప్రతి ఆదివారం కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారము, కొన్ని సంఘాలలో 3 నెలలకి, కొన్ని సంఘాలలో 6 నెలలకి, కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి. మన సంవత్సరం 3 నెలలు 6 నెలలు వారం కాదు, కానీ వారం తింటే దానికి విలువ ఉంటలేదు. అందుకే నెలకొకసారి భయముతో భక్తితో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం త్రాగబోతున్నాం. ఆమేన్. వచ్చే వారం మీరు ప్రిపేర్ అయ్యి రండి. పెంతెకోస్తు ఆదివారం, పెంతెకోస్తు దినం అంటే ఏంది, సంఘం ఎందుకు వచ్చింది, ఆదివారమే ఎందుకు మనం ఆరాధించాలి,
ఉంచుకోబోతున్నాం అనే మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎవరు మిస్ కావద్దు, అందరూ ప్రిపేర్ అయి రావాలి. ఇక్కడికి రాయబడినటువంటి మాట, నా ఆహారము నా పానము తాగినప్పుడు తిన్నప్పుడు నేను నీలో నువ్వు నాలో నిలిచి ఉంటావని వాగ్దానం చేశాడు దేవుడు. దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆజ్ఞలాగా మన జీవితంలోనికి క్రియ చేయబడాలి అంటే మనం చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్, మిమ్మల్ని కొంచెము లోతుల్లోనికి, నాకు ఇచ్చిన సమయం 10 నిమిషాలలో నేను ముగించేస్తాను కనుక మీ మనసులో అటు ఇటు పోనివ్వకండి. నాకు మీరు ఏకీభవిస్తే ఈ మెసేజ్లో ఉన్న శక్తిని మీరు అనుభవించగలుగుతారు. చప్పట్లు కొట్టి దేవి నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. కొంచెం మిమ్మల్ని లోతుల్లోనికి నడిపించాలని ప్రభు పేరట నేను ఆశపడుతూ ఉన్నాను. ఇజ్రాయేల్ చరిత్రను మనం చూసుకున్నట్లయితే బైబిల్లోనే, మరి బైబిల్కు అవతలున్న చరిత్ర నేను చెప్పడానికి ఇష్టపడతలేను, కానీ ఇజ్రాయేల్ చరిత్రను చూసినట్లయితే మరి ఇజ్రాయేల్ యొక్క గోత్రాలు, ఇజ్రాయేల్ మరి ప్రజలు 12 గోత్రాలు ఉన్నప్పుడు 3 రాజులు పరిపాలించారు. మొదటి రాజు చెప్తారా? మొదటి రాజు సౌలు, దావీదు, సొలొమోను. ఈ 3 రాజులు ఒక్కొక్కరు 40, 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. అయిపోయింది. మరి 12 గోత్రాలు ఒకే రాజ్యంగా ఉన్నారు. 12 గోత్రాల బిడ్డలు ఒకే ఇశ్రాయేల్ ప్రజలుగా ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు 12 గోత్రాల నుండి 2 గోత్రాలుగా 10 గోత్రాలు ఇజ్రాయేల్ గోత్రము, 2 గోత్రాలు యూదా గోత్రంగా పరిపాలించబడడం జరిగింది. అయితే ఈ ఇజ్రాయేల్ గోత్రాలు 10 గోత్రాలుగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంభాషణ మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నా. ఇజ్రాయేల్ గోత్రాలు 10, వారికి అష్షూరు రాజు మరి పరిపాలిస్తున్నప్పుడు, మీరు ఓషే గ్రంథం రాసి పెట్టుకోండి. ఓషే గ్రంథం మీరు చదివినట్లయితే ఆ గ్రంథ ప్రజలకి దేవుడు ఇది ఇజ్రాయేల్ గోత్రము అష్షూరు రాజు సామ్రాజ్యము పరిపాలిస్తున్నటువంటి రాజు. వారు ఎన్ని రకాల పాపాలు చేస్తున్నారో, ఎన్ని రకాల పాపాలు చేశారో అక్కడ రాయబడి ఉంది. వాటన్నిటిని నిమిత్తము ప్రవక్తను ఓషేను ఎన్నుకున్నాడు. యూదా ప్రజలకి కొందరు ప్రవక్తలు, నేను ఇంతకుముందుకు లైవ్లో చెప్పాను, కొందరు ఇజ్రాయేల్ ప్రజలకి కొందరు ప్రవక్తలను, మరి యూదా ప్రజలకి కొందరు ప్రవక్తలను ఎన్నుకోవడం అనేది జరిగింది దేవుడు ఆయా కాలాలలో. మరి ఇజ్రాయేల్ యొక్క రాజ్యానికి ప్రవక్త హోషేయ, మరి యూదా ప్రజలకి ప్రవక్త ఎవరంట? యెర్మియా. అర్థమవుతుందా? కొంచెం మీరు మనసు పెడితే మీకు అర్థమవుతుంది. ఇజ్రాయేల్ యొక్క ప్రజలకి ప్రవక్త హోషేయ, యూదా ప్రజలకి ప్రవక్త యెర్మియా. వీరిద్దరు సేమ్. వారు ప్రజలకి దేవుని మాటలు చెప్పడం, హెచ్చరించడము, దేవుని వైపు లాగడము, దేవుని వైపుకు మళ్ళించడము. ఒక్కొక్కసారి దేవుని ప్రవక్తలను హేళన చేశారు. వాళ్ళు పాపము చేశారు, విగ్రహారాధన చేశారు, వ్యభిచారము చేశారు, కామరతం కలిగి ఉన్నారు, మరి అన్ని రకాల మద్యముతో కూడి ఉన్నారు. తర్వాత అబద్ధాలు ఆడారు, ప్రవక్తలను హేళన చేశారు. చివరిగా పాపం ఏంటిదనంటే దేవుణ్ణే విసర్జించారు. సేమ్ ఇది ఎట్లా ఉంది ఇజ్రాయేల్ ప్రజల చరిత్ర, యూదా ప్రజల చరిత్ర కూడా అలానే ఉంది. దేవుడు అనుకున్నాడు, నేను ఎంతమంది ప్రవక్తలను పెట్టి పంపించి నేను మాట్లాడి వారు సరిచేసేలోపు మళ్ళీ ఒకరు పాపంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే మలాకి గంధం వరకు వచ్చేసరికి మీరెవరు తీయకూడదు. నాకు ఇచ్చిన సమయం కొద్దిదే, మళ్ళీ అందులో 5 నిమిషాలు మనకు బ్రేక్ అయిపోయింది. మీరు మనస్సు పెట్టి వినండి. ఇది మళ్ళీ యూట్యూబ్లో వస్తుంది. మీరు శ్రద్ధగా వింటూ రాసుకుంటూ ఉండండి. ఇప్పుడు రాసుకునే వాళ్ళు కూడా రాసుకోండి, నేను వద్దనండి. మళ్ళీ ఈ మెసేజ్లు మీకు ఎక్కడ దొరకవు. అందుకే నేను ఆత్మ లోతుల్లోనికి మీకు ఇప్పుడు 15 నిమిషాల్లో చెప్తున్నాను, కానీ కొన్ని గంటలు నేను ధ్యానించాల్సి వచ్చింది. మీ దగ్గర 15 నిమిషాలు మీకు చెప్తున్నప్పుడు మీ మనసు అట్టుపోతుంటుంది, మీ హృదయాలు అటు ఇటు ఆలోచనలు వస్తుంటాయి. కానీ నేను కొన్ని గంటలు ధ్యానించి మీ ముందుకు ఈ మాటల్ని త్వరగా తీసుకెళ్తున్న సమయం లేదు గనక, అందుకే మీరు నన్ను అర్థం చేసుకొని నాకు మీరు సహకరించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మలాకి గ్రంథంకి వచ్చేసరికి మీరు మత్తయిని చూసినట్లయితే మత్తయికి మలాకికి మధ్యలో ఏముంటుందో తెలుసా? వైట్ పేపర్ ఉంటుంది.
ఒక వైట్ పేపరు కొంచెమే మనకు గ్యాప్ ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు ఎప్పుడైతే పాపము చేసి ప్రవక్తలని హేళన చేశారు, ప్రవక్తల మాటల్ని నిర్లక్ష్యపరిచారు, దేవుణ్ణే విసర్జిస్తుంటే, మీరు మలాకి గ్రంథం స్టాప్ అయ్యాక 400 సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు? 400 సంవత్సరాలు దేవుడు మౌని అయిపోయాడు. దేవుడు ఏ ప్రవక్తను ఎన్నుకోలే, దేవుడు ఎవరితో మాట్లాడలే. దేవుడు ఒక ప్రణాళికనుతో తయారు చేయబడబోతున్న యేసు క్రీస్తు ప్రభువును 400 సంవత్సరానికి భూమి మీదకి తీసుకొచ్చాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ. యేసు ప్రభు వచ్చాక, ఆయన తిరిగిపోయే ముందు చెప్తున్నాడు శిష్యులతో, నా రక్తము నా శరీరము తిని తాగితే నాలో నిత్య జీవము, నేను ఆయనలో, ఆయన నాలో ఉంటాడు అని అంటున్నాడు. అంటే మనము ఆయన శరీరం అనే రొట్టెను, ఆయన రక్తం అనే ద్రాక్షారసాన్ని తీసుకుంటే నువ్వు ఎక్కడ నిలిచి ఉంటావనే క్లారిటీని మీకు తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒక రాజ్యములో ఒక రాజు ఉన్నాడు. ఒక రాజ్యానికి రాజు పరిపాలిస్తుంటే పక్కనున్న రాజ్యములో ఉన్న రాజు ఆటోమేటిక్గా కొన్ని కారణాలను బట్టి తన భార్యను, తనకున్న కుమార్తెను పక్క రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అక్కడ రూల్ ఏంటిదంటే, ఒక రాజ్యములో ఇంకొక రాజ్యంలో ఒక రాజు ఇంకొక రాజ్యములోనికి ప్రవేశించాలంటే పర్మిషన్ అన్న తీసుకోవాలి, రెండోది యుద్ధానికన్నా రావాలి. ఆ చెప్పబెట్టకుండా వస్తే రాజుకు ప్రాణాలు దక్కవు. మరి చెప్పబెట్టకుండా వచ్చాడు, రెండవది యుద్ధము అనేది లేదు. ఆ రాజ్యము పరిపాలిస్తున్న రాజుకు ఇంకో రాజు వచ్చాడని తెలిసి ఆయన రాజుతో ఉన్న భార్యను, పిల్లల్ని పట్టేసుకొని సైనికుల ద్వారా సింహాసనం మీద రాజు కూర్చొని, ఇంకొక కింద ఉన్నటువంటి రాజు భార్యను, పిల్లల్ని పట్టుకొని ఆయన అడుగుతా ఉన్నాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు చాలా మంచివాడు, ఆమేనండి, చాలా మంచివాడు. ఆయన అంటాడు, నువ్వు నాకు చెప్పకుండా వచ్చావు, యుద్ధానికి వచ్చావా? చెప్పే వస్తావు. ఎట్లొచ్చావో నాకు తెలియదు, కానీ చెప్పకుండా వచ్చావు, నీకు ఒక శిక్ష ఉంటుంది. ఏంటిది అని అంటే, నేను నీ పిల్లల్ని చంపేస్తా, నీ రాజ్యంలో నాకేమిస్తావు, నువ్వు నాకేమిస్తావు అని రాజుని అడిగితే, కిందున్న రాజు కుమార్తె కోసం నా పిల్లల్ని చంపితే నీకు సగభాగం ఇస్తా అంటుండు. ఏమంటుండు? నా రాజ్యంలో సగభాగం. మళ్ళీ పైనున్న రాజు చాలా మంచివాడు గనక, అబ్బా సగమే వస్తానంటే ఇంకా ఫుల్గా రావాలి కదా అనుకొని, నీ నిన్ను వదిలేస్తే ఏమిస్తావు నాకు అని అంటే, ఫస్ట్ పిల్లల్ని వదిలేస్తే సగరాజ్యం అన్నాడు, ఆయనను వదిలేస్తే ఏమిస్తా అంటే నా రాజ్యం అంతా నీకు ఇచ్చేది. అబ్బా, పిల్లల్ని వదిలేస్తే సగం వచ్చింది, ఈ రాజుని లేపేస్తే ఫుల్ వచ్చేసింది అని. మరి సరే, రాజ్యంతో పాటు ఇంకన్నీ కావాలనుకున్న ఈ మంచి రాజు మళ్ళీ అడుగుతున్నాడు, నీ భార్యను వదిలేస్తే నాకేమిస్తావు అని అడిగాడు. ఫస్ట్ పిల్లల్ని అడిగితే సగం అన్నాడు, ఆయనను అడిగితే రాజ్యం అన్నాడు. భార్యకు అడిగేసరికి ఆయన అన్నాడు, ఏమన్నాడో తెలుసా? నా ప్రాణాన్ని నీకు ఇస్తా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున. రాజు స్థానంలో కూర్చుంది తండ్రి అంటున్నాడు, నా కుమారుణ్ణి నీకు ఇస్తున్నా, నా కుమారుణ్ణి ప్రాణమంతా అప్పగించి మరణముతో నేను మళ్ళీ తీసుకోబోతున్నాను కదా. యేసు ప్రభు అంటాడు, ఈ లోకానికి నేను వచ్చింది, నా ప్రాణం పెట్టింది ఎవరి కోసమో తెలుసా? నశించుచున్న బిడ్డల కోసం అంట. హల్లెలూయా. అందుకే కాదు, కానీ ఇంకొకటి కంప్లీట్గా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన చనిపోయింది ఎవరి కోసం? ఆయన రక్తం గార్చింది ఎవరి కోసం అంటే సంఘము కోసం అంట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. అప్పుడు బయటకు వచ్చాక రాజు అంటాడు భార్యతోటి, రాజు కూర్చున్న సింహాసనం చూసావా? పిల్లలతో అంటాడు, రాజు కూర్చున్న ప్యాలెస్ను చూసావా? నేను కూడా నా రాజ్యంలో అలాంటి ప్యాలెస్ను, అలాంటి రాజ్యాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను అని భార్యతో అంటే, అండి నేను ప్యాలెస్ను చూడలేదు, నేను సింహాసనాన్ని చూడలేదు, నేను రాజు. పిచ్చిదాని ఉన్నట్టున్నవే. రాజు అంటున్నాడు, పిచ్చిదా, నువ్వు సింహాసనం చూడలే, ప్యాలెస్ చూడలే, అక్కడున్న ఏమి చూడవు, ఏం చేస్తున్నావు దిక్కుమాలి దానిలాగా అని అంటుంటే, ఆమె అంటది తెలుసా,
నువ్వు నన్ను వదిలితే నీ ప్రాణం ఇస్తానన్నావు చూడు, నీ వైపే నేను చూశానంటది గట్టిగా. సంఘము ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తము చిందించి సంఘాన్ని కొనుక్కుంటే మనం పనికి మళ్ళ వైపు చూస్తున్నాం. దేని వైపు చూడాలట? సంఘము రక్తము కార్చి ఆయన విలువ పెట్టి ఆయన డొక్కలో పడుస్తానంట రక్తము నీళ్లు గారయ్యట. హల్లెలూయా. మీరు ఆదికాండంలో చూస్తే ఆదాము నుంచి అవ్వ ఎక్కడి నుంచి వచ్చి మళ్ళీ మట్టితో చేయలేదు, కానీ ఆదాము ప్రక్కటెముకలో నుండే. ఆమేన్. ఆ యేసుక్రీస్తుకు సంఘం ఎక్కడి నుండి వచ్చింది? ఆయన ప్రక్కటెముకలో నుండే. నిన్ను నన్ను ఆ రకంగా చేసుకుంటే మనము ఆయన రొట్టె తిని ఆయన రక్తాన్ని త్రాగేటప్పుడు పనికి మాలిన చూపులు వస్తాయి. ఎవరు సహాయం చేస్తారా? ఎవరు నన్ను ఆదుకుంటారా? ఏ డాక్టర్ చెయ్యి పెడితే రోగం పోతుందా? ఏ ధనవంతుడు దగ్గరకు పోయి నేను అప్పులు అడగాల? పనికి మాలిన ఆలోచనలు కాదండి ఇవన్నీ. దేవుడు అంటా ఉన్నాడు, సంఘం కోసం నేను ప్రాణం పెట్టిన. ఆయన రక్తము ఆయన శరీరము తింటే నువ్వు ఆయన కోసమే ఎదురు చూస్తావట. హల్లెలూయా. ఎదురు చూపు నీకు ఉండాలి. ఎందుకమ్మా నువ్వు రక్తము ఆయన ద్రాక్షరసం అనే రక్తము శరీరం అనే రొట్టె ఎందుకు తింటావు అంటే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, నేను ఆయన కొరకే అని నువ్వు ఎదురు చూపు చూడాలి. రెండవది, నువ్వు ఎదురు చూపు చూస్తుంటే ఏం జరుగుతుందో ఆ మాటను చెప్పాలని నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు తీసినట్లయితే త్వరగా 2వ అధ్యాయం 19వ వచనం త్వరగా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. ఒకరు 20 చదవండి, ఒకరు 19 చదవండి. పక్కకే ఉన్నాయి. చదవండి సిస్టర్. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యమును చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకుంటును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలకి రక్తం కార్చబడలే. నోటి మాట చేత దేవుడు పాపములో నుండి భయంకరమైనటువంటి శాపములో నుండి వాళ్ళని తీసుకొచ్చి ప్రదానం చేసుకుంటానంటే వాళ్ళు పాపిష్టులైపోతున్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నా రక్తము త్రాగి నా శరీరం అనే రొట్టెను తిన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? మనము ఆయనకు ప్రదానము చేయబడతాము. ఆమేన్. గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగునుగా. నేను ఒక మాట చెప్తాను. ఒక యవనస్తుడికి యవనస్తురాలికి పెళ్లి చూపులు జరిగాక ఏముంటుంది? పెళ్ళి సక్సెస్ఫుల్ చేయడానికి ఇంకా వీళ్ళు ఇష్టపడ్డారండి, వీరికి వివాహానికంటే ముందు ఏం చేస్తాం మనము? నిశ్చితార్థం, ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అంట. ఇంకా ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం అయ్యిందంటే ఆ స్త్రీని ఇంకెవరన్నా వివాహము చేసుకుంటారా? ఆ పురుషుణ్ణి ఎవరన్నా ఇంకెవ్వరూ చేసుకోరు. ఒకవేళ నిశ్చితార్థమై పెళ్ళి క్యాన్సల్ అయినా ఎవరైనా చేసుకోవాలంటే జాలి దయ అన్నీ కలిసిన వాళ్ళే. అవునా లేదా? కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఏమన్నా తెలుసా? నువ్వు నా శరీరము తిని నా రక్తం అనే ద్రాక్షారసాన్ని దాగుంటే నీకు నాకు ఎంగేజ్మెంట్ అయ్యిందట. గట్టిగానండి, గట్టిగా. నీకు వివాహ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. మీ ఆయనతో నీకు ఎంగేజ్మెంట్ అయినప్పుడు, వివాహం కానప్పుడు ఆయనకి ఇష్టమైనదే నువ్వు చెయ్యాలి, నీకు ఇష్టమైనదే ఆయన చెయ్యాలి. ఇంకా పర పురుషుడికి పర స్త్రీకి నువ్వు స్థానం ఇస్తావా? నేను ఈరోజు చెప్పాలనుకున్న మాట ఏంటిదో తెలుసా? ఆయన నిన్ను రక్తం ఇచ్చి కొన్నాక నిన్ను ఆయన శరీరం అనే రొట్టె ద్వారా, ఆయన ద్రాక్షరసం, ఆయన రక్తం అనే ద్రాక్షరసం ద్వారా నువ్వు భుజిస్తూ ఉంటున్నప్పుడు, నువ్వు ఆయనకు ఎంగేజ్మెంట్ ప్రదానం చేయబడి నిశ్చితార్థం చేయబడుతున్నప్పుడు నీ చూపులు ఇంకొకరి మీద ఉండదు. ఆమేనండి. నీకు వ్యర్థమైన ఆలోచనలు రావద్దు, నీకు పనికిమాలిన ఆలోచనలు రావద్దు. వస్తున్నాయంటే ఏం చేద్దాము అంటే అందుకే మీకు ఒక ఉపమానం చెప్పి నేను ముందుకెళ్తా ఉంటాను. ఒకసారి ఇద్దరు భార్యాభర్తలు కలిసి బజార్కి వెళ్తుంటే అక్కడ ఒక షాప్ దగ్గర ఒకటి రాయబడి ఉంది. ఏమనంటే బిర్యానీలు చేసే కుండ. ఏంటిది?
గిన్నెలు చూసాం, కుండ. భార్యకి ఇష్టం అనిపించండి, నేను వారం వారం బిర్యానీ చేస్తా కదా, కుండలో బిర్యానీ చేయాలనుకుంటున్నా అంటే దాని వెల 200 చెల్లించి కుండ తీసుకొని వారం వారం భర్తకి పిల్లలకి కుండలో బిర్యానీ బాగా చేసి పెడుతుంది. ఒకరోజు నెల రోజులు అయిపోయాక బిర్యానీ చేస్తుంటే కొంచెం మంట ఎక్కువ తగిలిందేమో, కింద అడుగు భాగంన టాప్ మని కొంచెం ముక్కలు కాలే, కొంచెం పగులు పట్టింది. అప్పుడు బిర్యానీ చేయడానికి పనికి రాలే. అప్పుడు ఆమె ఆలోచన చేసింది, ఏమన్నా తెలుసా, బిర్యానీ చేయడానికి పనికి రాకపోయినా దీంట్లో నీళ్లు పోస్తే పనికి రాదు, బిర్యానీ చేయడానికి పనికి రాదు. ఆలోచించి చపాతి పిండి విసకడము అప్పుడు భర్త చూసి, ఎన్ని గిన్నెలు ఉన్నాయి బిర్యానీకి మంచి స్టీల్వి ఎన్నో గిన్నెలు కొనిచ్చా. అండి మీకు తెలియదు దీని వెల ఎంత, 200 ఇచ్చి కొన్నానండి. నేను దీన్ని మనస్ఫూర్తిగా ఉపయోగించుకోకపోతే నా మనసు విలవిలలాడుతుంది. చపాతి పిండి విసకడం మొదలుపెట్టింది. చపాతి పిండి బిస్కుతూ కొన్ని రోజులు అయిపోతుంటే కొంచెం పగులు కాస్త ఏమైంది, పెద్దదైపోయింది. 2 ముక్కలు అయిపోయింది అనుకోండి. కొంచెం పెద్దదైనప్పుడు దాన్ని మళ్ళీ చూసింది, చపాతి పిండికి పనికిరాలే, బిర్యానీకి పనికిరాలే, ఇంకా దేనికి పనికి వస్తుంది అని అనుకుందేమో. ఆ ముక్కలను కొంచెం దగ్గరికి యాడ్ చేసి కొంచెం మట్టేసి, లేడీస్కి చెట్లు పెంచే అలవాట్లు ఉన్నాయి కదా, ఆమె ఎక్కడ పెంచిందో మనీ ప్లాంట్ వేసి ఇంట్లో పెంచేసింది. అప్పుడు భర్త అన్నాడు, నీకు ఇప్పుడు కూడా నీకు ఒక పూల తొట్టి కొని. అది కాదండి, ఎంత పెట్టి కొన్నాను నేను, 200 పెట్టి కొన్నానండి, వెల ఇచ్చి కొన్నానండి, నా డబ్బులు ఇచ్చి కొన్నానండి. నాకు అది పాడై దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు. అది పూల తొట్టిగా వేసినప్పుడు మట్టేసి ముక్క పెట్టినప్పుడు నీళ్లు పోస్తే మట్టి పీల్చుకుంటుంది కొంచెము. అది కొద్ది రోజులు వచ్చి 2 ముక్కలు టాప్ అన్నప్పుడు ఇంకా ఆలోచన చేసింది, ఏం చెయ్యాలి అని ఆలోచన చేసి పక్క షాపుకి వెళ్ళి షైనింగ్ ఇచ్చే పెయింట్లు తీసుకొని ఆ 2 ముక్కలకు మంచి పెయింట్లు వేసింది. భర్త, నీకు ఇంకేదన్నా బొమ్మ కొనియమన్నా నీకు తెలియదండి, నేను ఎంత పెట్టి కొన్నాను, 200 పెట్టి కొన్నానండి, అది పాడైపోతున్నా దాన్ని నేను. ఆమె ఏం చేసిందంటే 2 షైనింగ్ పెయింట్లు మంచివి తీసుకొచ్చి ఆక్టోపస్ అనే బొమ్మ దాని మీద పెయింట్తో వేసి ఎక్కడ పెట్టిందో తెలుసా, డైనింగ్ టేబుల్ మీద. అందరూ అన్నాలు తిని ఎక్కడ వాచ్ చేసుకుంటామో హ్యాండ్ వాచ్ చేసుకునే దగ్గర ఒక బొమ్మలాగా పెట్టి లోపల లైట్ పెట్టేసింది లైట్గా. అది వచ్చిన వాళ్ళు చూసి, సిస్టర్ దాని వెలంతా, అది ఎంత బాగుంది, అది ఎక్కడ కొన్నారంటే భర్త చూసి అంటున్నాడు, పనికిరాని వస్తువు పడే అంటే దానికి ఒక విలువ తెచ్చి ఒక స్థానంలో పెట్టి దాని విలువ పెంచి అనేకులను ఆకర్షితులు చేసిన నీ బుర్ర చాలా వినడానికి బాగుంది కదండి ఈ ఉపమానం, కానీ దేవుడు కూడా అదే అంటున్నాడు. నువ్వు ఆయన శరీరం అనే రొట్టె తింటూ, ఆయన రక్తం అనే ద్రాక్షారసాన్ని తాగుతూ, ఆయనకు మనం ఎంగేజ్మెంట్ చేయబడుతూ, ఆయనకు మనం ప్రదానము చేయబడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అంటా ఉన్నాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటా ఉన్నాడు, 11:2 ఒక్కసారి చదవండి సిస్టర్, ఇది చదివేసి నేను ముగిచ్చేస్తాను. ఎందుకు ఈ మాట నేను చెప్పాను అంటే, దేవుడు మనల్ని ప్రదానము చేసుకున్నాక అప్పుడప్పుడు పనికి మాలిన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు బలహీనమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు మనల్ని కించపరిచే అవమానపరిచే ఆలోచనలు వచ్చినప్పుడు పౌలు గారు అంటా ఉన్నారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని 11:2 చదవండి సిస్టర్. చూడండి, దైవాసక్తి మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ఏం చేసిందంటే అక్కడ ఏముంది, ప్రధానం. పౌలు గారికి తెలిసిపోయింది, మనము ప్రదానము చేయబడ్డాం. చప్పట్లు కొట్టి దేవినామా, దేని ద్వారా ప్రదానం చేయబడుతున్నాము అయ్యా చెప్పండి అమ్మా, దేని ద్వారా? ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు స్త్రీకి పురుషుడికి ఏమిస్తారో తెలుసా, ఉంగరము. ఆ ఉంగరం చూసి వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఈ అమ్మాయి మనకు పనికిరాదు, ఈ అబ్బాయి మనకు వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎంగేజ్మెంట్ మనల్ని దేవుడు, అయ్యో నేను అచ్చమైన భాషలో చెప్పా, బుక్ చేసుకోవడం. ఏమైనాము, నువ్వు ఆయన రొట్టె
నీ శరీరాన్ని తింటున్నప్పుడు ద్రాక్షారసం అనేది, రక్తం అనే ద్రాక్షారసాన్ని త్రాగుతున్నప్పుడు మనం ఆయన బుక్ అయిపోతున్నమాట. గట్టిగా బుక్ అయిపోతుంటే సాతానుడు వచ్చి అంటున్నాడు ఆదమవ్వ దగ్గరికి, వాళ్ళ మనసుల మీద చెరిపి వేశాడట. ఇది నిజమా? దేవునికి నువ్వు బుక్ అయిపోయాక, దేవునికి నువ్వు ప్రదానము చేయబడ్డాక, దేవునికి నువ్వు ఎంగేజ్మెంట్ చేయబడ్డాక సాతానుడు వస్తాడు, నేను బుక్ చేసుకోవచ్చా అండి? ఆల్రెడీ బుక్ అయిపోయామండి. ఏమనాలి? మనం అట్ట అంటామా? ఆశ చూపిస్తాడు బంగారం, ఆశ చూపిస్తాడు లోన్లు పెట్టుకో, అప్పులు ఇస్తాము, కట్టకపోతే పీకల మీద వచ్చి కూర్చుంటాడు వాడు. మాకు రోజు ఒకటే ఫోన్లో వస్తుంది, లోన్ తీసుకోండి. నేను అన్నాను లోన్ తీసుకోవచ్చు కదా. నీకు తెలియదు జ్యోతి, తీసుకున్నాక కట్టకపోతే మన పీక విసుకుతారు జ్యోతి అన్నాడు. చూడండి, మనం ఆల్రెడీ ఎవరికి, నువ్వు ఆయన శరీరం అనేది రొట్టెను తింటే ఏంటిది, ద్రాక్షారసం అనే రక్తమును మనం త్రాగుతుంటే మనం ఆయనకి ఏమైపోతున్నామో చెప్పండి అమ్మా. దేవుడు బుక్ చేసుకుంటే సాతాను నేను ఆల్రెడీ బుక్ అయిపోయా. ఆమేన్. బుక్ అయిపోతున్నా కూడా ఇదే కావాలని అనుకుంటారు, ఇదే కావాలని సాతానుడు మొండి శాస్త్రాలు చేస్తాడు. వాడు నువ్వు ఎట్లా దేవుడికి నాకు బుక్ అయిపోతావో లేదోనని చూస్తూ ఉంటా. అందుకే కుండ ఉపమానం చెప్పా. 200 పెట్టుకున్నా దాన్ని విలువచ్చే పాత్రగా, పనికి రాకుండా పాత్ర అయిపోతున్న అందరూ ఆకర్షించే పాత్రగా చేశాడు. నేను అంటాను, దేవుడు బుక్ చేసుకున్న సాతానుడు నిన్ను బలహీనపరుస్తున్నా కొద్దీ దేవుడు తన మాటతోటి, తన ఆత్మతోటి, తన కృపచేత నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. ఆమేన్. అమ్మా, బుక్ అయిపోయావు, రోగం ఉంది, బుక్ అయిపోయావు, అనారోగ్యం ఉంది, బుక్ అయిపోయావు, పేదరికం ఉంది, బుక్ అయిపోయావు. ఏందమ్మా నీ సమస్య అంటే నువ్వు అనాలి, నేనెంత దేవునికి బుక్ అయిపోయినాను, ప్రదానం చేయబడ్డాను, ఎంగేజ్మెంట్ చేయబడ్డాను, ఆయనకి అంకితం చేయబడ్డాను. దేవుడు నన్ను ఒక దినము, ఒక క్షణములో నేను లేకుండా ఉండలేడు. ఆయన ఆలోచన చేత, ఆయన మాటల చేత, ఆయన ఉద్దేశాల చేత నన్ను లేపుతూనే. హల్లెలూయా. ఈరోజు నువ్వు వినాల్సిన మాట ఏంటిదో తెలుసా? దేవునికి మనం బుక్ అయిపోయినాం. ఎవరు బుక్ అయిపోయారో తెలుసా? ఆయన శరీరాన్ని తినేవాళ్ళు, ఆయన రక్తాన్ని త్రాగేవాళ్ళు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళకు రోషం రావాలి. నేను తింటా, నేను తాగుతా, నేను ఆయనకు బుక్ అయిపోతా. నువ్వు బుక్ కాలేదనుకో, సాతానుడు నిన్ను అన్ని ఏరియాలలో బుక్ చేస్తాడు, నీ బుక్కు చింపేస్తాడు. ఆమేన్. గుర్తుపెట్టుకో, దేవునికి బుక్ అయిపోయావా, దేవుని చేతిలో నువ్వు ఉండిపోయావా, ఆయన అనేకులు నిన్ను చూసే కన్నులు నిన్ను హెచ్చించే రీతిగా లేవనెత్తబోతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకండి మనం తినాలండి? పక్కనున్న వారికి చెప్పు, ఆయన శరీరం ఎందుకు తినాలి, ఆయన రక్తం ఎందుకు తాగాలంటే నేను ఆయనకు ప్రదానము చేసుకుంటేనే, ఆయన నన్ను ప్రదానము చేసుకుండు. అందుకే సొలొమోను అంటది, పరమగీతాలు నేను అందుకే చదువుతా ఉన్నాను. సొలొమోనుకు సొలొమోనుకు సులమితితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆయన నన్ను ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు, మా ప్రేమ బంధము బలమైంది, నేనే పురుషుడికి ఇంకా నేను లొంగనట్టుంది. నేనంటాను, కలవరి సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి, కలవరి సిలువలో నిన్ను రక్తమిచ్చి కొన్నాడమ్మా. ఆమె 200 గొంటె కుండ మీద మనసు పోలే, ఆయన రక్తమిచ్చి కొన్న యేసు ప్రభుకు నీ మీద మనసు పోతుందా? పోదు. నీ మీద ఆలోచన పోదు, నీ మీద దృష్టి పోదు, నీ మీద భవిష్యత్తును ఉన్నతంగా ఆలోచించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తము చిందించి కొన్న దేవుడికే ఆలోచనలు, ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక కొండ విషయంలో ఒక స్త్రీకి అంతుంటే నువ్వేం చెప్పాలో తెలుసా? రక్తం ఇచ్చి కొన్న నా మీద దేవుడికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు, ఆయన ఆలోచనలు గంభీరమే. ఎటువంటి ఆలోచనలు తెలుసా? విస్తారమైన ఆలోచనలు, అతి గంభీరములట. నీ పట్ల ఆలోచన, అరే గట్టిగా పలకాలి, నీ పట్ల ఆలోచన చిన్నదా,
మా ఆయన నా పట్ల కలిగిన ఆలోచన, పాచి పని చేయవే, పనికిరాని చీర కట్టుకోవే, పనికిరాని పాచిపోయిన ఇంట్లో ఉండవే అని అంట. అది ఉందేమో, కానీ దేవుడికి మన పట్ల కలిగి ఉన్న ఆలోచన అతి గంభీరములట. ఉన్నతమైన ఆలోచన చేత బొగ్గైపోయినావు, నేను నడిపించబోతున్నా. పడిపోతున్నావా, నా హస్తం లేవనెత్తబోతుంది. నువ్వు లూజ్ అయిపోతూ కృంగిపోతున్నావా, నా ఆత్మ నీ మీదికి రాబోతుంది. అందరం లేచి నిలబడదాము, అందరం లేచి నిలబడదాం. దేవుని బిడ్డలారా, క్షమించండి, కొద్ది నిమిషాలు నేను ఎక్కువ తీసుకున్నాను. మీరు ఆత్మలో ఉజ్జీవింపబడాలి. దేవుని బిడ్డలారా, మీరు ఆత్మలో మండాలి. ఈరోజు నీకు ఒక సత్యం తెలిసింది. ఏంటిదో తెలుసా? ఆయన శరీరం, ఆయన రక్తం తాగితే దేవుడు నన్ను ప్రదానం చేసుకుండు, నేను ఆయనకు బుక్ అయిపోయా. ఆయన నా ప్రియుడు. ఆయన అందుకే అన్నాడు, నేను నిన్ను ఎట్లా రాబోతున్నాను తెలుసా? వరుడుగా రాబోతుండు. బుక్ అయిపోయావా? ప్రధాని చేయబడ్డావా? అమ్మా ఇక అలంకరించుకో. ఆమేన్. ఆత్మీయ ఎలాంటివి? ఆత్మీయ ఫలములతో మనం అలంకరించుకోవాలి. అమ్మా నువ్వు పడిపోతుంటే వచ్చి నిన్ను ప్రతిసారి ఏం చేయబోతుండో తెలుసా? నీతి అనే వస్త్రంతో నిన్ను లావనెత్తబోతుండో. నేను పడిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు ఆత్మ ఫలాల చేత నిన్ను లాభనెత్తబోతుండు. అందుకే ఆయన శరీరము చాలా శక్తివంతమైంది, ఆయన రక్తము చాలా శక్తివంతమైంది. అంతకంటే ఆయన మన కొరకు అర్పించిన ప్రాణము చాలా గొప్పది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే ప్రతి నెల నువ్వెక్కడ మిస్సుగావు. నీ సంఘానికి నువ్వు వచ్చి, నేను రొట్టె తీసుకోవడం మానవాలు కాదు, ద్రాక్షరసం తాగడం మానవాలు కాదు, నేను ఆయనకు ప్రదానము చేయబడి ఆయన కొరకు నేను సిద్ధపరచబడిన, అలంకరింపబడిన వధువుగా నేను ఉండబోతున్నా. హల్లెలూయా. అలంకరించబోతుండు దేవుడు, నిన్ను సిద్ధం చేయబోతుండు. నిన్ను వధువు సంఘముగా, పెళ్లి కుమార్తెగా దేవుడు చేయబోతుండు. రోషం తెచ్చుకో. అందుకే బాప్తిజం నేను తీసుకున్నాను ప్రభువా, నీ శరీరము తినే కృపనిచ్చావు. తీసుకోలేని వాళ్ళు మంట తగిలి నేను బాప్తిజానికి సిద్ధపడాలి. ఆమేన్. ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుండి చూస్తున్నా, మీరు బాప్తిజాన్ని పోస్ట్ పోన్ చేసినట్లయితే ఈరోజే దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా శరీరం అనే రొట్టెను, ద్రాక్షరసం అనే రక్తాన్ని త్రాగడానికి బాప్తిజంలో అర్హులైన వాళ్ళు మాత్రమే, అందరూ కాదు. ఎవరైతే అది చేస్తారో మీరు ఆ రకంగా ఆయనను భుజిస్తూ ఆయన పానము చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనలు మనల్ని ముందుకు నడిపించబోతవి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం, పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. అయ్యా నీవు మా కొరకు కల్వారి శిలువలో ప్రాణం పెట్టావయ్యా. ఈ ప్రాణానికి నేను ఏమిచ్చి మేము రుణము తీర్చుకోలేము, కానీ నీ శరీరం అనే రొట్టెను, నీ రక్తం అనే ద్రాక్ష రసాన్ని మేము భుజించి పానము చేయబోతున్నప్పుడు అయ్యా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ కొరకు ఎదురు చూస్తామయ్యా. పెళ్లి కుమారుడు రాబోతున్నాడని ఎదురు చూస్తామయ్యా. మమ్మల్ని గొప్ప ఆలోచనతో నడిపించండి, గొప్ప ప్రణాళికతో నడిపించండి, గొప్ప ఆలోచనతో నడిపించండి. అయ్యా నువ్వు మమ్మల్ని బుక్ చేసుకున్నావన్న విషయము ఒక్కొక్కసారి ఆత్మీయ నేత్రాలలో మేము గ్రొడ్డివారమవుతున్నామయ్యా. సాతానుడు మమ్మల్ని గ్రొడ్డితనాన్ని కలగజేస్తున్నాడేమో. ఈరోజు దేవుడు ఆ గ్రొడ్డితనం అనే పొర్ర నుండి విడుదలను దయచేశాడు. ఆ గ్రొడ్డితనం అనే ఆ యొక్క స్థితిలో నుండి నిన్ను లేవనెత్తాడు. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు చూద్దాం. కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. ఆయన శరీరాన్ని తినబోతున్నాం, ఆయన ద్రాక్ష రసాన్ని అనే రక్తాన్ని త్రాగబోతున్నప్పుడు మీరు ఆయనలో నిలిచబోతురు. రాకడ వరకు పెళ్లి కుమార్తెలాగా నువ్వు నిలబడబోతున్నావు, అలంకరించబడే వధువు సంఘముగా నువ్వు నిలబడబోతున్నావు. సాతానుడు నిన్ను ముట్టుకోకుండా, సాతానుడు నిన్ను బుక్ చేసుకోకుండా ఆయన నాలో ఉన్నాడు, ఆయన మాట నాలో ఉంది, ఆయన ఉనికి నాలో ఉంది, ఆయన స్పర్శ నాలో ఉంది అని నువ్వు నిలిస్తే
దేవుడు నిన్ను లేవనెత్తబోతుండు. కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం.